కేవీ రెడ్డి గారిది ఒక విభిన్నమైన శైలి. ఆయనకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. నెలల తరబడి రచయితతో కలిసి శ్రద్ధగా కూర్చుని కథనం తనకు సంతృప్తి కలిగేలా రూపొందే వరకు చర్చ చేస్తారు. ఎక్కడా రాజీ పడరు. నటీనటులు ఎంపికలోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. స్క్రిప్ట్ లో ప్రతి అంశము స్పష్టంగా విశదంగా ఉండేది. ఒకసారి స్క్రిప్ట్ తయారైన తరువాత సినిమా చిత్రీకరణ అంతా పూర్తిగా స్క్రిప్ట్ ప్రకారం యథాతథంగా జరగాల్సిందే. ఒక సన్నివేశం లేదా సంభాషణ లేదా సెట్టింగ్ కూడా ఆయన మార్చేవారు కాదు. మధ్యలో ఏదైనా మంచి ఆలోచన తట్టినా గాని దాన్ని తర్వాత సినిమాకు వాడుకుందామనేవారు. షార్ట్ డివిజన్ లో కూడా ఏ మార్పు ఉండేది కాదు. సీన్ నిడివి మేరకు నటులందరూ విడివిడిగా డైలాగు చెప్పేందుకు ఎంత సమయం తీసుకుంటారో కూడా ఆయన రాసుకునేవారు. స్క్రిప్ట్ లో చిన్న చిన్న అంశాలతో సహా లెక్కలు వేసుకుని చిత్రానికి ఎంత ముడి ఫిలిం అవసరమో ఖచ్చితంగా నిర్ధారణ చేసుకునేవారు. స్క్రిప్ట్ అంతా పకడ్బందీగా తయారు చేసుకోవడం వల్ల సినిమా షూటింగ్ హాయిగా సాగేది. చివరకు ఎడిటింగ్ టేబుల్ పై ముడి చిత్రం అంతా థియేటర్ లో ప్రదర్శించే సినిమా కంటే 100 లేదా 200 అడుగులు మాత్రమే ఎక్కువ ఉండేది. ఎడిటింగ్ అంటూ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అది కేవీ రెడ్డి గారి ఘనత. సినిమాలో శకుని పాత్రధారి సిఎస్ఆర్ ఆంజనేయులు తన డైలాగ్ చెప్పేందుకు పట్టే సమయాన్ని సహాయ దర్శకుడు రాసుకున్నాడు. అది చూసిన కేవీ రెడ్డి సిఎస్ఆర్ మాటలను సాగదీస్తారు. కనుక స్క్రిప్ట్స్ నోట్స్ లో కూడా రాసుకున్న సమయం కంటే మరికొన్ని సెకండ్లు ఎక్కువసేపు షాట్ ఉంటుందని చెప్పారు. సెట్ పై ఆ షాట్ తీస్తున్నప్పుడు స్టాప్ వాచ్ పెట్టుకుని చూసుకుంటే కేవీ రెడ్డి చెప్పిన సమయం ఖచ్చితంగా సరిపోయింది. కేవీ రెడ్డి గారి నిశిత పరిశీలనాత్మక దృష్టికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.